తనని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కలిసి ఉన్నాను. ఎప్పటికీ కలిసి ఉంటానని ప్రామిస్ చేశాను. కానీ కొన్నాళ్ళకి అవేం జరగవని తెలిసాక నా మనసు బద్దలైపోయింది. ఆ రోజు నుండి నా హార్ట్ చెప్పేది వినడం మానేశాను. మైండ్ మాట మాత్రమే వింటున్నాను. అప్పుడు వచ్చింది నా జీవితంలోకి దివ్య, నా మనసులో చోటు కావాలంటూ. లేని మనసుని నేను ఎక్కడి నుంచి తెచ్చేవను? లావణ్య వదిలి వెళ్ళిపోయాక తను చేసిన పనికి నాకు ప్రేమ మీద విరక్తి పుట్టింది. అక్కడి నుండి నా మైండ్ దాటి ఎవ్వరిని వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే ఇంకోసారి నా మనసు గాయపడితే తట్టుకునే శక్తి నాకు లేదు. అందుకే లావణ్య దగ్గరే ఆగిపోయాను, లావణ్యతోనే ఉండిపోయాను. కానీ నేననే వాడిని ఎవరికైనా రుణపడి ఉండాలంటే అది దివ్యకే. ఎందుకంటే ఇన్నాళ్ళు నా భయాన్ని, నా బాధని తెలియకుండానే నాతో కలిసి మూసింది. కానీ ఇప్పుడిప్పుడే నాకు అనిపిస్తుంది దివ్య లేకపోతే నేనేమైపోతానో అని. దివ్య, నువ్వు నన్ను ఎన్ని మాటలైనా కొట్టు తిట్టు పడతాను. ప్రేమ చూపించడం లేదని మాత్రం వెళ్ళిపోకు. ఎందుకంటే నాకు ప్రేమ చూపించడం రాదు, నా వల్ల కాదు. అందుకే లావణ్య దగ్గరే ఆగిపోయాను. సారీ దివ్య, నేను కావాలని చేయలేదు. నేను బాధపడ్డాలని కాదు. ఐమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్. ఇదేంటి జ్వరం వచ్చినట్టుంది?
అది మా బంధం. ప్రేమ లేకపోయినా కలిసి ఉంటున్న పిచ్చి బంధం. అందుకే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. రేపటితో లావణ్య వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు వీళ్ళిద్దరూ విడిపోయి 10 ఏళ్ళు అవుతుంది. నమస్తే అండి. ఎవరమ్మా నువ్వు? మీకు పరిచయం లేని వ్యక్తిని. ఒక్కసారి పరిచయం అయితే మర్చిపోలేని వ్యక్తిని కూడా నేనే అవుతాను. శ్రీ భార్యవనమాట. మీరన్నట్టు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ ఇక్కడే కలుసుకోవాలి. కానీ ఈరోజు నేనిక్కడుంటానని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నువ్వెందుకొచ్చావు? అది చెప్తాను. ఒక మనిషిని మానసికంగా ఎలా చంపేయాలి అనేది మీ కుటుంబం చూసి నేర్చుకోవచ్చు. మేమేం చేశాం? మీ కూతురు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? ఒక మనిషిని మానసికంగా చంపేసింది. ప్రేమ. నిజానికి ఈ పదానికి అర్థం మీ కూతురికి తెలుసా? మీరు క్యాష్తో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమను చంపేశారు. కానీ చివరికి మీ కూతురు ప్రేమ అనే పదానికి విలువ లేకుండా చేసింది. ఇంత కూడా మీ మనసాక్షికి తప్పనిపించట్లేదా? పాపం మా ఆయన పిచ్చోళ్ల చివరికి ఒక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు. ప్రేమంటేనే భయపడుతున్నాడు. ఎందుకలా చేశారు? అసలు ఎక్కడుంది మీ కూతురు? ఈరోజు నేను తనతో మాట్లాడాలి. ఈరోజు తను అసలు వదిలిపెట్టును. చెప్పండి, ఎక్కడుంది మీ కూతురు? పక్క గదిలో రెస్ట్ తీసుకుంటుంది. వెళ్ళి లేపు అడుగు. ఒక మనిషి మనసుకి రెస్ట్ లేకుండా చేసి మీ కూతురు అక్కడ రెస్ట్ తీసుకుంటుందా? అడుగు. ఏం అడగాలనుకుంటున్నావో ఇప్పుడు నా కూతుర్ని అడుగు. నీ ప్రశ్నలకు సమాధానాలన్నీ ఇందులో ఉన్నాయి. చదువుకో. ఈ లెటర్ చదివాక నన్ను ద్వేషిస్తున్న నాన్నగారికి ప్రేమతో మీ కూతురు రాయనది. నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పలేనంత ప్రేమ. నీపై నాకున్న ప్రేమని, నాపై నీకున్న ప్రేమని కులంతో కాని మతంతో కాని ముడివేయగలవా? లేదు కదా. శ్రీపై నాకున్న ప్రేమ కూడా అంతే నాన్న. శ్రీ ఎవరో కూడా మీకు తెలీదు. నేను మీకు చెప్పలేకపోయాను నాన్న. ఎందుకంటే మీ కులపిచ్చి చూసి నాకు భయం వేసింది. నేనంటే మీకు ప్రాణం నాన్న, కానీ శ్రీ అంటే నాకు ప్రాణం. నేనేదో ఆట పట్టించడానికి శ్రీ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే సెకండ్ కూడా ఆలోచించకుండా తాళి కట్టేశాడు నాన్న. రేపు నా కోసం ప్రాణాలు ఇవ్వమన్నా సెకండ్ కూడా ఆలోచించడనే నమ్మకం నాకు కలిగింది. అందుకే నేను ఆ రోజు వాడి ప్రేమని ఆపలేకపోయాను. నేను పెళ్లి చేసుకుంది మీ మీద గౌరవం లేక కాదు నాన్న, మీరు యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం. కానీ మా ప్రేమ తెలిసిన రోజు అమ్మ చెప్పిన మాటలకి మా నమ్మకం చచ్చిపోయింది. విడిపోదాం అనుకున్నా కానీ ఒక సిచ్యువేషన్ నన్ను ఆపేసింది.